Hello everyone, today's video is on two pointers pattern. Consider we are given an array. ఇందులో if we have to search an element 2, because this array is sorted, మనం బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. బైనరీ సెర్చ్తో ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేయడం వల్ల మన టైం కాంప్లెక్సిటీ విల్ బికమ్ బిగ్ ఆఫ్ log n. అదే బైనరీ సెర్చ్ యూజ్ చేయకపోతే if we go sequentially element by element, our time complexity will become big of n. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ సర్చింగ్ ఫర్ వన్ ఎలిమెంట్. ఈ కాన్సెప్ట్ మనకు తెలిసిందే, మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి ఒక ఎలిమెంట్ కాకుండా వాట్ ఇఫ్ వీ హ్యావ్ టు ఫైండ్ టూ ఎలిమెంట్స్ ఆర్ 2 పాయింట్స్ INJ సచ్ దాట్ INJ సాటిస్ఫైస్ ఎ పర్టికులర్ కండిషన్ డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్. ఈ ఎగ్జాంపుల్లో కన్సిడర్ యూ హ్యావ్ టు ఫైండ్ INJ such that the sum of two elements at a of I and a of j will become 6. ఈ అరేలో 2 and 4 తీసుకుంటే their sum will be 6. ఈ ఇండెక్సెస్ తీసుకుంటే 0, 1, 2, 3, 4. Our potential answer would be 1, 3. This is I and this is j. Sum of a of I and a of j will be 6. ఇలాంటి క్వశ్చన్స్లో we'll be using 2 pointers pattern. Remember that there should be a pattern in the array. For example, ఈ అరేలో మన ఎలిమెంట్స్ వచ్చేసి సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. ఈ ప్రాబ్లంకి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏంటి? వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4. ఐ స్టార్ట్ విత్ I ఈక్వల్ టు 0 అండ్ j ఈక్వల్ టు 1. ఈ రెండింటిని యాడ్ చేసి చూస్తా 3. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు మై టార్గెట్ 6. సో ఐని ఫిక్స్ చేసి jని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తా. ఎక్కడైనా a of I ప్లస్ a of j 6 వస్తే ఐ స్టాప్ దే. వెన్ ఐమ్ స్టార్టింగ్ విత్ I ఈక్వల్ టు 0, ఫర్ ఎవ్రీ j సమ్ 6 వస్తుందా లేదా చెక్ చేస్తా. ఒకవేళ రాకపోతే ఐ ఇంక్రిమెంట్ మై I ఈక్వల్ టు 1కి ఫిక్స్ చేసి j ఈక్వల్ టు 2 నుంచి 4 వరకు అన్నిటిని చెక్ చేస్తాను. అలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్తా. దీనికి అయ్యే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n². దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇనిషియలీ I అండ్ jని 0th ఇండెక్స్లో ప్లేస్ చేసుకుంటాం. ఐని ఫిక్స్ చేసి jని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఐని ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ jని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. దట్స్ వై అవర్ టైం కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n². ఫర్ నౌ లెట్స్ కన్సిడర్ దట్ I షుడ్ నాట్ బీ ఈక్వల్ టు j. అండ్ ఈ కండిషన్ మనం ఆల్రెడీ చూసాం, a of I ప్లస్ a of j షుడ్ బీ ఈక్వల్ టు k. సేమ్ క్వశ్చన్కి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. కన్సిడర్ దిస్ ఇస్ ద అరే a అండ్ దిస్ ఇస్ k. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బ్రూట్ ఫోర్స్లో విల్ ప్లేస్ I అండ్ j at 0th ఇండెక్స్. బట్ బికాస్ I ఈజ్ నాట్ ఈక్వల్ టు j అనే కండిషన్ ఉంది కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ I ఈక్వల్ టు 0 అండ్ j ఈక్వల్ టు 1. అండ్ దెన్ విల్ చెక్ ఫర్ ఆల్ పాసిబిలిటీస్. ఇలా చెక్ చేసినప్పుడు మన టైం కాంప్లెక్సిటీ విల్ బికమ్ బిగ్ ఆఫ్ n². లెట్స్ ట్రై టు ఆప్టిమైజ్ దిస్. మనకేం కావాలి, a of I ప్లస్ a of j షుడ్ బి ఈక్వల్ టు k. దీన్ని ఇలా రాసుకుందాం, a of j ఈక్వల్ టు k మైనస్ a of I. Now here for every I, I'll check if my k minus a of I is present in my array or not. For any I, if I get a of j which satisfies this condition, it means that I got the combination of I, j that I'm searching for. సో ఈ బ్రూట్ ఫోర్స్ నుంచి ఈ అప్రోచ్కి ఆప్టిమైజేషన్ ఏంటి? ఇక్కడ ఐఎమ్ మూవింగ్ బోత్ I అండ్ j. ఇక్కడ ఐఎమ్ ఓన్లీ మూవింగ్ I. జస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తా. ఫర్ ఎవ్రీ I, ఐల్ చెక్ ఇఫ్ k మైనస్ a of I is present in my array or not. ఇలా I ఈక్వల్ టు 0 to n చేయడానికి టైం కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n. అండ్ దెన్ ఫర్ ఈచ్ k మైనస్ a of I, విల్ హ్యావ్ టు చెక్ ఇఫ్ దిస్ ఎలిమెంట్ ఇస్ present in my array or not. మన ఎగ్జాంపుల్లో ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ దట్ our array is sorted. ఒక సార్టెడ్ అరేలో what is the best way to search for an element? Binary search. So ఇలా for every I, if I want to find, time complexity would be big of log n. ఈ స్టెప్ని for all I 0 to n చేయాలి నేను. So that's why all this combined together, my total time complexity would be big of n log n. Brute force కి దీనికి డిఫరెన్స్ ఏంటి? Here we are checking for all I and j combinations. That's why time complexity is big of n². ఈ కేసులో ఐఎమ్ ఓన్లీ చెకింగ్ ఫర్ I. దిస్ విల్ కాంట్రిబ్యూట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ n. అండ్ ఫర్ ఎవ్రీ I, ఐల్ చెక్ ఇఫ్ k మైనస్ a of I is present in my array or not. This will contribute to a time complexity of big of log n. So both combined together, it will be n log n. అదే నేను ఇక్కడ రాసుకున్నా. Binary search helps in finding one element in sorted array, which takes big of log n. For each I, I'll find k minus a of I in the sorted array. Both combined together,
time complexity will be big of n log m. Definitely this is an improvement. Let's see if we can improve it further. n square నుంచి n log n చేసాం. Now let's see if we can further optimize it to n. 2-pointer approach అంటే ఏంటి? Let's take 2 pointers I and j. ఈ ప్యాటర్న్లో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. Where do you initialize I and j and how do you update I and j? ఈ 2 డెసిషన్స్ మీద మీ ఆప్టిమైజేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. మనకు అరే ఇచ్చారు, k వచ్చేసి 9. వాట్ ఇఫ్ ఐ స్టార్ట్ విత్ i equal to 0 and j equal to 1? దిస్ ఇస్ లైక్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. కరెంట్లీ a of i plus a of j ఎంత అవుతుంది? 1 plus 2 3 అవుతుంది. దిస్ 3 is less than 9. అంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఇక్కడ ఐని ఇంక్రిమెంట్ చేసినా జేని ఇంక్రిమెంట్ చేసినా మై వాల్యూ విల్ బీ ఇంక్రీజింగ్. సో ఇక్కడ మనం పర్ఫెక్ట్గా డిసైడ్ చేయలేకపోతున్నాం ఐని ఇంక్రిమెంట్ చేయాలా జేని ఇంక్రిమెంట్ చేయాలా అనేది. బికాస్ ఇన్ బోత్ ద కేసెస్ మన సమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, విచ్ విల్ మేక్ అస్ క్లోజర్ టు అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఈ క్లారిటీ లేదు కాబట్టి ఐ అండ్ జేని స్టార్టింగ్లో తీసుకోవడం వేస్ట్. లెట్స్ టేక్ ఐ అండ్ జే అట్ ద ఎండ్. ఈ కేసులో ఏ ఆఫ్ ఐ ప్లస్ ఏ ఆఫ్ జే ఎంత అవుతుంది? 26 అవుతుంది, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 9. ఈ కేసులో వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ సమ్, అంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఇక్కడ జేని ఇంక్రిమెంట్ చేసినా ఐని ఇంక్రిమెంట్ చేసినా 2 కేసెస్లో వాల్యూ తగ్గుతుంది. సో వీ డు నాట్ హ్యావ్ ఎ డెఫినెట్ వే టు డిసైడ్ ఇఫ్ వీ హ్యావ్ టు డిక్రిమెంట్ జే ఆర్ డిక్రిమెంట్ ఐ. ఇలా కుదరట్లేదు కాబట్టి లెట్స్ ట్రై లైక్ దిస్. ఐ ఇక్కడ పెట్టుకుందాం స్టార్టింగ్లో, జే ఎండింగ్లో పెట్టుకుందాం. సో అట్ దిస్ స్టెప్ a of i plus a of j, this will be 16. This is greater than 9. నాకు కావాల్సిన సమ్ 9, నాకు వచ్చిన సమ్ 16. I have to reduce the sum. If I have to reduce the sum, I need to reduce the value of these elements. This is a sorted array. I started with i equal to 0. దీనికంటే తక్కువ ఏదైనా ఉంటుంది అరేలో? ఉండదు. సో దీన్ని డిక్రీజ్ చేయలేం. ఇంకా నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ j. దీన్ని డిక్రీజ్ చేయాలి. బికాస్ దిస్ ఇస్ a sorted array, if I decrement j, my sum will decrease. Let's note down the indexes. Now I is at 0 and j is at 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 12, which is still greater than 9. నేను ఇంకా నా సమ్ని డిక్రీజ్ చేయాలి. సమ్ ఎలా డిక్రీజ్ అవుతుంది? ఈ రెండింటిలో ఏదో ఒక ఎలిమెంట్ని డిక్రీజ్ చేయాలి. దీన్ని ఎలాగో డిక్రిమెంట్ చేయలేం, ఎందుకంటే దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ మై అరే. ఇంకా మిగిలింది ఒకే ఒక ఆప్షన్ జేని డిక్రిమెంట్ చేస్తే I am decreasing the value of my element. Now I is at 0, j is at 3. 8 is less than 9. ఈ కేసులో నేను నా సమ్ని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ నేను దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, దీన్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకవేళ నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తే నేను దేనికి ఇంక్రీజ్ చేస్తాను? ఇదర్ 11 or 15 చేస్తాను. బట్ ఆ కేసెస్ నేను ఆల్రెడీ చూస్తాను. 1 + 11 మన ఆన్సర్ కాదు, 1 + 15 కూడా మన ఆన్సర్ కాదు. సో ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఐని ఇంక్రిమెంట్ చేయడం. ఐని ఇంక్రిమెంట్ చేస్తే మన ఎలిమెంట్ వాల్యూ 1 నుంచి 2కి వస్తుంది. నో ఐ ఈజ్ అట్ 1 అండ్ జే ఈజ్ అట్ 3. 2 + 7 is 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు 9. I equal to 1 and j equal to 3. This is our answer. So in order to find I and j such that their sum is equal to some number k, ఐని 0కి ఇనిషియలైజ్ చేసాం, జేని n-1కి ఇనిషియలైజ్ చేసాం. అండ్ వాటిని అప్డేట్ ఎలా చేసాం? వెన్ ఎవర్ మై సమ్ a of i plus a of j is greater than 9. ఇలాంటి కేసెస్లో వీ హ్యావ్ డిక్రిమెంటెడ్ j. సో ఈ అప్డేట్ ఎలా చేసాం? వెన్ ఎవర్ మై సమ్ is greater than k, go ahead and decrement j. When sum is less than k, go ahead and increment I. When sum is equal to k, that is our answer. This is one stopping condition, and the other stopping condition is when I becomes greater than or equal to j. ఈ కేసులో we have to stop it. ఒకవేళ మన సమ్ a of i plus a of j, if it is equal to k, మన ఆన్సర్ వచ్చేసినట్టు we have to stop our iteration. Or if we are encountering a case where i is greater than or equal to j, ఈ కేసులో కూడా we have to stop it, because ఎప్పుడైతే i becomes greater than or equal to j, it means that we traversed through the whole array, but we didn't find the right pair i, j such that their sum is equal to k. రెండు ఇంపార్టెంట్ విషయాలు వచ్చేసి వేర్ ఆర్ వి ఇనిషియలైజింగ్ i and j and how are we updating i and j. ఈ రెండు డిసైడ్ అయ్యాక
simple if and else conditions though we can solve this problem. Of course, by having proper terminating conditions. Now let's see another example on the similar pattern. This is example 2. We have the same question. మనకు సార్టెడ్ అరే ఇచ్చారు, ఒక ఇంటీజర్ k కూడా ఇచ్చారు. We have to find a pair I, j such that I not equal to j and a of j minus a of I equal to k. ఇక్కడ కండిషన్ మారింది. ఈ క్వశ్చన్ 2 పాయింట్స్ అప్రోచ్ తో సాల్వ్ చేయాలి అంటే we have to decide how are we initializing ij, where are we initializing ij, and how are we updating ij. Let's try to see that. A of j minus a of I. ఇక్కడ వచ్చే కండిషన్స్ ఏంటి? ఈక్వల్ టు కే ఆర్ గ్రేటర్ దాన్ కే ఆర్ లెస్ దాన్ కే. ఒకవేళ ఈ డిఫరెన్స్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇట్ యాజ్ ఈక్వల్ టు కే, ఇంకా మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అండ్ ఫైనల్లీ రిటర్న్ I, j. బట్ వాట్ అబౌట్ దీస్ 2 కేసెస్? ఈ డిఫరెన్స్ మనకు కావాల్సిన కే కంటే ఎక్కువ ఉందనుకోండి, వీ హ్యావ్ టు డిక్రీజ్ దిస్ వాల్యూ. ఈ డిఫరెన్స్ని డిక్రీజ్ చేయాలి అంటే ఇదర్ ఈ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి ఆర్ ఈ వాల్యూని డిక్రిమెంట్ చేయాలి. దీన్ని తగ్గిస్తే ద హోల్ వాల్యూ విల్ బి డిక్రీజింగ్. దీన్ని ఇంక్రిమెంట్ చేస్తే ద హోల్ వాల్యూ విల్ బి ఇంక్రీజింగ్. సో ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ 2 options. Either decrease the value of a of j and increase the value of a of I. Now let's see this case. When the difference is less than our required sum. ఈ కేసెస్లో ఈ డిఫరెన్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఈ డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఇద్దరు దీన్ని ఇంక్రీజ్ చేయాలి ఆర్ దీన్ని డిక్రీజ్ చేయాలి. ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసినట్టు ఇఫ్ యూ హ్యావ్ ఇనిషియలైజ్ I equal to 0 and j equal to n-1, ఇక్కడ మనకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవేళ ఈ కండిషన్ ఎన్కౌంటర్ అయ్యామనుకోండి, హియర్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఇదర్ జేని డిక్రిమెంట్ చేయొచ్చు ఆర్ ఐని ఇంక్రిమెంట్ చేయొచ్చు. బికాస్ దిస్ ఇస్ సార్టెడ్ అరే, ఏ ఆఫ్ ఐని ఇంక్రీజ్ చేయాలంటే ఐని ఇంక్రిమెంట్ చేయాలి, ఏ ఆఫ్ జేని డిక్రీజ్ చేయాలంటే జేని డిక్రిమెంట్ చేయాలి. ఈ కేసులో కూడా అంతే. ఒకవేళ ఈ కేసు ఎన్కౌంటర్ అయితే జేని డిక్రిమెంట్ చేయొచ్చు ఆర్ ఐని డిక్రిమెంట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనివల్ల మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. So this is not the right way to initialize I and j for this condition. ఈ 2 ఆప్షన్స్లో మనం ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. మన కన్ఫ్యూజన్ దేనివల్ల ఏర్పడుతుంది? బికాస్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్. సో ఈ 2 ఆప్షన్స్ బదులు ఒకదాన్ని రెస్ట్రిక్ట్ చేసేసి ఒకటే ఆప్షన్ ఉందనుకోండి మనకి, our life will be easier. What if I restrict this and only enable this? ఇలా చేయాలి అంటే ఐని 0కి ఇనిషియలైజ్ చేస్తా, జేని 1కి ఇనిషియలైజ్ చేస్తా. నౌ I is at 0, j equal to 1. 3 minus 1 చేస్తే మనకు 2 వస్తుంది. ఇక్కడ k equal to 7. సో దిస్ ఇస్ లెస్ దెన్ 7. మనకి ఇప్పుడు ఈ కేసు ఎన్కౌంటర్ అయింది. ఇక్కడ మనకున్న 2 ఆప్షన్స్ ఏంటి? ఇదర్ జేని ఇంక్రిమెంట్ చేయడం ఆర్ ఐని డిక్రిమెంట్ చేయడం. I equal to 0 అనేది లీస్ట్ వాల్యూ ఇన్ మై అరే. దీన్ని ఇంకా ఏం డిక్రిమెంట్ చేయగలను? నేను చేయలేను. సో ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ దిస్ ఆప్షన్ హియర్. ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక ఆప్షన్, జేని ఇంక్రిమెంట్ చేయడం. సో లెట్ మీ ఇంక్రిమెంట్ జే. నౌ I is at 0, j is at 2. 5 minus 1 is 4. This is still less than 7. మళ్ళీ ఇదే కండిషన్. ఐని నేను డిక్రిమెంట్ చేయలేను. సో నాకున్న ఒకే ఒక ఆప్షన్ జేని ఇంక్రిమెంట్ చేయడం. 8 minus 1 is 7. This is equal to 7. So I can stop my iteration and directly return I and j. I is 0 and j is 3. This is my answer. Consider k equal to 9. మళ్ళీ let's start our example. Let's continue our dry run. 1, 3, 5, 8, 12, 16. Indexes వచ్చేసి 0, 1, 2, 3, 4, 5. I is here, j is here. 3 minus 1, 2 is less than 9. So j ని ఇంక్రిమెంట్ చేస్తా. 5 minus 1, 4 is less than 9. j ని ఇంక్రిమెంట్ చేస్తా. 8 minus 1, 7 is less than 9. మళ్ళీ j ని ఇంక్రిమెంట్ చేస్తాం. 12 minus 1, this is 11. This is greater than 9. Now we have encountered this case. ఈ కేసులో ఇదర్ జేని డిక్రిమెంట్ చేయాలి ఆర్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి. నేను జేని డిక్రిమెంట్ చేస్తే దేనికి చేస్తాను? ఇదర్ 8, 5 ఆర్ 3. ఈ కేసెస్ నేను ఆల్రెడీ చూస్తాను. సో ఐ నీడ్ నాట్ డూ ఇట్ అగైన్. ఇంకా నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఐని ఇంక్రిమెంట్ చేయడం. Now I is at 1 and j is at 4. 12 minus 3 is equal to 9. Now my condition is satisfied and hence I can return the result 1, 4. I hope this is clear. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనం 2 పాయింటర్స్ ప్యాటర్న్ యూజ్ చేసాం. అండ్ ఈ 2 కేసెస్లో మన టైం కాంప్లెక్సిటీ వాస్ big of n. ఎందుకంటే మన అరేని వీఆర్ ట్రావర్సింగ్ ఓన్లీ వన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మన కండిషన్ వచ్చేసి సమ్ షుడ్ బి ఈక్వల్ టు k
సెకండ్ ఎగ్జాంపుల్లో మన కండిషన్ వచ్చేసి డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు కే. ఇక్కడ we have initialized I equal to 0 and j equal to -1. ఇక్కడ we have initialized I equal to 0 and j equal to 1. In this case, మనం ఐని ఓన్లీ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాం అండ్ జేని డిక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాం until we hit our terminating condition. Now coming to this case, ఐని ఇంక్రిమెంట్ చేసాం, జేని ఇంక్రిమెంట్ చేసాం. దీని స్టాప్ కండిషన్ ఏమవుతుంది? either you find your difference equal to k or ఇలా జేని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళి if j is greater than or equal to a dot length, this will be our stopping condition. మనకి ఈ కండిషన్ ఎన్కౌంటర్ అవ్వకుండా if we encountered this condition, it means that we have exhausted all the elements in the array, but still we are unable to find I and j which satisfies our condition. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేసి we solved it using n square time complexity. బైనరీ సెర్చ్ యూజ్ చేసి we solved it using n log n time complexity. And then two pointers approach యూజ్ చేసి we solved it using linear time complexity. Subarray sum equals k, but the given array is only with positive numbers. మనకు అరే ఇచ్చారు, అరేలో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫైండ్ ద సబరే హూ సమ్ ఈజ్ ఈక్వల్ టు కే. ఈ కేసులో కే 11 అనుకోండి. సో వీ హ్యావ్ టు ఫైండ్ సచ్ ఎ సబరే ఇన్సైడ్ ఏ where the sum of these elements will be k. అంటే a of I plus a of I plus 1 so on up to a of j should be equal to k అన్నమాట. సో ఇందులో కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న 2 పాయింటర్స్ ప్యాటర్న్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు సమ్ ఈక్వల్ టు కే ఒక కండిషన్, లెస్ దెన్ కే ఒక కండిషన్, గ్రేటర్ దెన్ కే ఒక కండిషన్. ఈ కండిషన్ ఎన్కౌంటర్ అయితే వీఆర్ డన్ విత్ ఆ ప్రాబ్లమ్, వీ కెన్ రిటర్న్ ద ఆన్సర్. నౌ లెట్స్ సీ ద అదర్ 2 కేసెస్. సమ్ ఆఫ్ the subarray ranging from index I to j. If that sum is less than k, నేను ఏం చేయాలి? ఈ సమ్ని ఇంక్రీజ్ చేయాలి. ఈ సమ్ని ఇంక్రీజ్ చేయాలి అంటే నా సబరీ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. సైజ్ ఆఫ్ సబరీ షుడ్ బి ఇంక్రీస్డ్. అదే ఈ కేసులో ఇఫ్ మై సబరీ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ కే, నాకు కావాల్సిన దానికంటే సమ్ ఆల్రెడీ ఎక్కువ ఉంది. సో ఈ సైజ్నే డిక్రిమెంట్ చేయాలి. These are the important steps that we have to perform when we encounter these 2 conditions. ఇక్కడ నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు. ఈ కండిషన్లో సైజ్ని పెంచాలి, ఈ కండిషన్లో సైజ్ని తగ్గించాలి. సో ఓన్లీ వన్ ఆప్షన్. ఈ రెండింటిని ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. 1 2 5 4 3. ఒకవేళ నా ఐ అండ్ జే ఇలా ఉన్నాయి అనుకోండి, నాకు కావాల్సిన 2 కండిషన్స్ ఏంటి? ఇదర్ సైజ్ని పెంచడం ఆర్ తగ్గించడం. ఐ అండ్ జే ఇలా ఉంటే సైజ్ని పెంచడం కుదరదు. ఎందుకంటే సైజ్ని పెంచాలంటే ఇదర్ ఐని డిక్రిమెంట్ చేయాలి ఆర్ జేని ఇంక్రిమెంట్ చేయాలి. అలా చేయడానికి లేదు. సైజ్ని డిక్రిమెంట్ చేయాలంటే ఇదర్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి ఆర్ జేని డిక్రిమెంట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదర్ ఐ ప్లస్ ప్లస్ ఆర్ జే మైనస్ మైనస్. మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో ఈ ప్రాబ్లంకి ఐ అండ్ జేని ఇలా ఇనిషియలైజ్ చేయడం కరెక్ట్ కాదు. లెట్స్ డూ దిస్. ఐ అండ్ జేని 0కి ఇనిషియలైజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఐ నాట్ ఈక్వల్ టు జే అనే కండిషన్ లేదు. A single element from an array can be the subarray. So I and j can be equal. సో ఇలా పెట్టుకున్నప్పుడు సైజ్ని పెంచాలి అంటే జేని ఇంక్రిమెంట్ చేస్తా, సైజ్ని పెంచాలంటే జేని ఇంక్రిమెంట్ చేస్తా. ఇలా ఇంక్రిమెంట్ చేస్తూ జే ఇక్కడికి వచ్చింది అనుకుందాం కాసేపు. Now consider we are encountering this condition where we have to decrease the size of the subarray. ఈ కేసులో either నేను ఐని ఇంక్రిమెంట్ చేయాలి ఆర్ జేని డిక్రిమెంట్ చేయాలి. జేని డిక్రిమెంట్ చేస్తే I'll come back to the indexes that I previously visited. 0 and 1 ఇండెక్సెస్లో జే ఆల్రెడీ వచ్చింది. సో అది చూసి లాభం లేదు. సో నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఐని ఇంక్రిమెంట్ చేయడం. సో ఈ ప్రాబ్లంకి ఐ అండ్ జేని ఇనీషియల్గా 0కి ఇనిషియలైజ్ చేస్తే మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా వీ హ్యావ్ ఎ క్లియర్ కట్ పాత్ వాట్ టు డూ ఆన్ విచ్ కండిషన్. సో లెట్స్ గో విత్ దిస్ ఇనిషియలైజేషన్. దిస్ ఇస్ హౌ వీ ఇనిషియలైజ్ ఐ అండ్ జే అండ్ దిస్ ఇస్ హౌ వీ అప్డేట్ ఐ అండ్ జే. Our logic is clear now. Let's do a dry run. 1 2 5 4 3. మన k వచ్చేసి 11, ఇండెక్సెస్ వచ్చేసి 0 1 2 3 4. ఐ అండ్ జే ఇక్కడ పెట్టుకుందాం. when I equal to 0 and j equal to 0, నా సబరీ వచ్చేసి 1, దాని సమ్ వచ్చేసి 1 మాత్రమే. 1 is less than 11. ఈ కేసులో నేను ఏం చేయాలి? మై సమ్ ఈజ్ లెస్ దెన్ k. నేను నా సబరీ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ j. ఇప్పుడు I equal to 0 అండ్ j equal to 1. నా సబరే వచ్చేసి ఇది. దీని సమ్ ఏంటి? 3. ఇట్ ఇస్ స్టిల్ లెస్ దాన్ 11.
again I have to increase the size of my subarray, and hence I'll increment j. This is my subarray now. Index 0 to 2. 5 plus 2 is 7. 7 plus 1 is 8. 8 is less than 11. నాకు కావాల్సిన సమ్ కంటే నా కరెంట్ సబరే సమ్ తక్కువ ఉంది. సో ఐ ఇంక్రీజ్ ద సైజ్. సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి j ఇంక్రిమెంట్ చేస్తాను. దిస్ ఇస్ మై సబరే. ఇండెక్స్ 0 to 3. దీని సమ్ ఏంటి? 5 plus 4 9. 9 plus 2 11. 11 plus 1 13. 13 is greater than 11. ఇప్పుడు నేను ఈ కండిషన్ ఎన్కౌంటర్ అయ్యాను. సో ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ i because I have to decrement the size of the subarray. Now currently my subarray is from index 1 to 3. I equal to 1, j equal to 3. 2, 5, 4. దీని సమ్ ఏంటి? 2 plus 5 7, 7 plus 4 11. 11 equal to 11. I encountered this condition, so I'll stop my iteration. So I'll stop my iteration and return my ij. ij which satisfy this condition is from 1 to 3. My subarray will constitute indexes 1, 2, 3. Elements వచ్చేసి 2, 5, 4. This is my answer. Simple, right? ఎప్పుడైనా if you need 2 elements in order to satisfy some condition, blindly use 2 pointers pattern. అందులో మీరు డిసైడ్ అవ్వాల్సిన 2 important factors. How do you initialize ij and how do you update ij? These 2 depends on the problem at hand. ప్రాబ్లమ్ని బట్టి ఈ రెండింటిని ట్వీక్ చేసుకోవాలి. Because we are traversing the array only once, time complexity becomes big of n. మన క్వశ్చన్లో ఒక కండిషన్ ఇచ్చారు. అరే ఈజ్ విత్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఇలా ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ పాజిటివ్ నెంబర్స్ లేకపోతే వీ కెనాట్ కమ్ టు దిస్ కంక్లూజన్. పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వెన్ ఐ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద సబరే, ఐఎమ్ కాన్ఫిడెంట్ దాట్ సమ్ ఆఫ్ ద సబరే విల్ ఇంక్రీజ్. అసలు సైజ్ ఆఫ్ ద సబరే ఇంక్రీజ్ ఎందుకు చేస్తున్నాం? బికాస్ I want the sum of the subarray to be increased. అదే ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, కన్సిడర్ 1, 2, -1. ఇండెక్సెస్ 0, 1, 2. k4 అనుకోండి. I'll start with ij here. ఇనిషియల్గా 1 is less than 4. I'll increment j. 2 plus 1, 3. 3 is less than 4. I'll increment j. నేను jని ఇంక్రిమెంట్ ఎందుకు చేశాను? ఇన్ ఎ హోప్ దాట్ మై సమ్ విల్ ఇంక్రీజ్. బట్ ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉండడం వల్ల నా సమ్ తగ్గింది, విచ్ డిస్టర్బ్స్ అవర్ లాజిక్. సో దిస్ 2 pointer solution for this problem will only apply when the array is with only positive numbers. అదే అరేలో నెగిటివ్ నెంబర్స్ ఉంటే you cannot use this 2 pointers approach. So always remember, in order to apply 2 pointers pattern, we need a pattern in the array. ఇక్కడ సమ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి మన అరే సార్టెడ్ ఆర్డర్లో లేకపోయినా పర్వాలేదు. సమ్ ఆఫ్ ద సబరీస్ విల్ బీ ఇన్ సార్టెడ్ ఆర్డర్, ఎందుకంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. అదే మనం ఈ కండిషన్ తీసేస్తే సమ్ ఆఫ్ ఆల్ ది సబరీస్ విల్ నాట్ బీ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఈ 1 to -1 ది ప్రిఫిక్స్ సమ్ వేసుకొని చూడండి. ఇది 1, నెక్స్ట్ కమ్స్ 3 బికాస్ 2 plus 1, నెక్స్ట్ కమ్స్ 2. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంటే దిస్ ఎలిమెంట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేటర్ దెన్ 3. అప్పుడు ఈ ప్రిఫిక్స్ సమ్ అరే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉండడం వల్ల దిస్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ దిస్. దాట్స్ వై అవర్ ప్రిఫిక్స్ సమ్ అరే ఇస్ నాట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. And hence, ఈ prefix sum array మీద you cannot apply 2 pointers pattern. Let's take both the examples and apply prefix sum and understand this better. 1, 2, 5, 4, 3. ఇదే ప్రాబ్లమ్ని ప్రిఫిక్స్ సమ్ని యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. దీని ప్రిఫిక్స్ సమ్ ఏంటి? 1, 3, 8, 12 and then 15. I and j ఇక్కడ పెట్టుకుందాం. మనకి ఏ వచ్చేసి 11. 1 is less than 11, so increment j. Now you need not add these. మనం పైన మెథడ్లో చూసినట్టు ఈ రెండింటిని యాడ్ చేయక్కర్లే, మన ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్. సో సింపుల్గా ఏ ఆఫ్ జేని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. 3 is less than 11, బికాజ్ ఇట్స్ లెస్, ఇంక్రిమెంట్. 8 is less than 11, increment. 12 is greater than 11, so we have to increment I. ఇప్పుడు ఈ కేసులో మనకి ఏం కావాలి? We need the sum of the subarray. And we have a prefix sum array. In order to get the sum from index I to j, when we have a prefix sum, మనం ఏం చేస్తాం? Prefix sum of j minus prefix sum of I minus 1. Prefix sum of j ఏంటి? 12. Prefix sum of I minus 1 ఏంటి? I ఇక్కడ ఉంది. I minus 1 is this, which is 11. దీని ఇండెక్సెస్ వచ్చేసి
ఇవి సమ్ ఆఫ్ I ఈక్వల్ టు 1 నుంచి j ఈక్వల్ టు 3 వరకు మన సమ్ వచ్చేసి 11 అండ్ 11 ఈజ్ ఈక్వల్ టు 11. హియర్ వీ ఫౌండ్ అవర్ ఆన్సర్. మన సబ్ అరే వచ్చేసి 254, వీటి ఇండెక్సెస్ వచ్చేసి 1 2 3. సో ప్రిఫిక్స్ సమ్ ఉన్నప్పుడు వీ యూజ్డ్ 2 పాయింటర్ అప్రోచ్. ఇక్కడ I అండ్ jని యూజ్ చేసుకుని వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. అదే ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలో చూద్దాం. 1 2 -1 అనుకుందాం, k ఈక్వల్ టు 4 అనుకుందాం. దీని ప్రిఫిక్స్ సమ్ ఏంటి? 1 3 2. ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ ఇస్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఇలా ఉన్నప్పుడు ఆర్ ప్రాబ్లమ్ బాయిల్స్ డౌన్ టు దిస్ కండిషన్: a of j minus a of I equal to k. We have to find such I and j such that their difference is k. ఇక్కడ అదే కదా, consider this is k, this is a of j and this is a of I. And we can solve this using 2 pointer approach with time complexity big of n. మన అరేలో నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల now this prefix sum is not sorted. సో అప్పుడు ఏం చేయాలి? we have to go back to our brute force approach where time complexity will become big of n square. సింపుల్గా I అండ్ j ఇక్కడతో స్టార్ట్ చేసి ఐని ఫిక్స్ చేసి j మొత్తం ఎగ్జాస్ట్ చేయాలి. దాని తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేసి jని మొత్తం ఎగ్జాస్ట్ చేయాలి. అలా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేసి we have to see if we come across 2 elements where their difference is equal to k. I hope you understood the importance of this condition. ఒకవేళ మన అరేలో పాజిటివ్ నెంబర్స్ లేకపోతే our prefix sum will not be in sorted order and hence you cannot apply 2 pointer approach and solve it in big of n time. We have to go back to brute force approach. దాని time complexity వచ్చేసి big of n square ఉంటుంది. Now come, let's solve one such problem on lead code. Problem number 560. Subarray sum equals k. Given an array of integer nums and an integer k, return the total number of subarrays whose sum is equal to k. ఇది సేమ్ మనం వైట్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమే, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడ మన అరేలో పాజిటివ్ నెంబర్సే ఉంటాయని ఇక్కడ ఇవ్వలేదు. దేర్ క్యాన్ బి నెగిటివ్ నెంబర్స్. మీరు ఇక్కడ చూస్తే నమ్స్ ఆఫ్ I రేంజెస్ ఫ్రమ్ -1000 టు +1000. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ సబరేస్. జస్ట్ ఒక సబరే ఫైండ్ చేసి ఆ I అండ్ jని రిటర్న్ చేసి సరిపోదు. వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సబరేస్ సచ్ దాట్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు k అండ్ రిటర్న్ ద కౌంట్. ఇక్కడ అరేలో ఎలిమెంట్స్ పాజిటివే కాదు నెగిటివ్ కూడా ఉంటాయి. సో నా ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి ఇట్ విల్ నాట్ బీ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో లెట్స్ క్రియేట్ అన్ అరే కాల్డ్ ప్రిఫిక్స్ సమ్. దీని సైజ్ విల్ బి ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్. మనం కౌంట్ని రిటర్న్ చేయాలి కాబట్టి లెట్స్ డిక్లేర్ ఎ వేరియబుల్ కాల్డ్ కౌంట్ అండ్ ఇనిషియలైజ్ ఇట్ విత్ 0. లెట్స్ పాపులేట్ దిస్ ప్రిఫిక్స్ సమ్. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 0 విల్ బి ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0. For int I equal to 1 to I less than prefix sum dot length I plus plus. Prefix sum of I will be equal to nums of I plus prefix sum of I minus 1. 0 నుంచి I minus 1 వరకు ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I minus 1లో ఉంటుంది. దానికి నమ్స్ ఆఫ్ ఐని యాడ్ చేస్తే విల్ గెట్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I. నౌ వీ హ్యావ్ ప్రిఫిక్స్ సమ్ పాపులేటెడ్. ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేసి బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీలో ఐ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సబరీస్ దట్ సాటిస్ఫైస్ మై కండిషన్. I equal to 0 to I less than nums dot length. అలాగే ఇన్నర్ లూప్ j ఈక్వల్ టు I నుంచి j లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ వరకు. ఆ సమ్ ఆఫ్ సబరే ఏమవుతుంది? ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ j మైనస్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I minus 1. బట్ వెన్ I ఈక్వల్ టు 0 I minus 1 విల్ బి ఇన్వాలిడ్. సో ఇక్కడ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ I ఈక్వల్ టు 0, my sum of subarray would be prefix sum of j, else this will be my sum of subarray. If this is equal to my k, I'll increment my count. Finally, I'll have to return count. This part of code is taking big of n square time complexity. దీన్ని మనం big of n కి
దీన్ని మనం బిగ్ ఆఫ్ ఎన్కి ఆప్టిమైజ్ చేసి ఉండేవాళ్ళం ఇఫ్ ఆర్ అరే కంటైన్స్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఎందుకు? నా అరేలో పాజిటివ్ నెంబర్స్ ఉంటుంటే మై ప్రిఫిక్స్ సమ్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో వాట్ ఈస్ ద టేక్ అవే హియర్? 2 pointers approach యూజ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్ ద టైమ్ కాంప్లెక్సిటీ you should always have some pattern in the array. Let's run and check it. There is a syntax error here. Let's submit it. Yeah. Great. కంటైనర్ విత్ మోస్ట్ వాటర్. మనకు ఒక అరేలో కొన్ని హైట్స్ ఇచ్చారు. దీస్ హైట్స్ రిప్రజెంట్స్ ద హైట్ ఆఫ్ దిస్ బార్స్. దీని హైట్ 1, 8, 6, 2, 5, 4, 8, 3 and 7. ప్రతి బార్ మధ్యలో డిఫరెన్స్ 1 యూనిట్ ఉంది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద కంటైనర్ విత్ మోస్ట్ వాటర్. మనకిచ్చిన బార్స్తో ఒక కంటైనర్ తయారు చేయాలి. దట్ షుడ్ కంటైన్ మోస్ట్ వాటర్. ఆబ్వియస్లీ కంటైనర్కి ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. ఇన్ మై హోల్ అరే వీ హ్యావ్ టు ఫైండ్ సచ్ ఐ అండ్ జే హూస్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం. ఇక్కడ ఏరియా అంటే ఏంటి? బేస్ ఇంటూ హైట్. బేస్ వాల్యూ ఏముంటుంది? j మైనస్ ఐ ప్లస్ 1. హైట్ ఏమవుతుంది? మినిమం ఆఫ్ హైట్ ఆఫ్ ఐ కమా హైట్ ఆఫ్ జే. ఐ అండ్ జేలో మినిమం హైట్ దేనికుంటే దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఒకవేళ మ్యాక్సిమంని కన్సిడరేషన్లోకి తీసుకుంటే అదర్ సైడ్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. దట్స్ వై వీఆర్ టేకింగ్ మినిమం. ఇప్పుడు ఏరియాని మ్యాక్సిమైజ్ చేయాలంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి, దీన్ని కూడా మ్యాక్సిమైజ్ చేయాలి. ఒకవేళ నేను ఐ అండ్ జే స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ తీసుకుంటే ఐ కెన్ ఇంక్రీజ్ దిస్ బేస్. నేను ఐ అండ్ జే 0 దగ్గర తీసుకుంటే బై ఇంక్రిమెంటింగ్ జే ఐ కెన్ ఇంక్రీజ్ ద బేస్. అదే ఇక్కడ తీసుకున్నా కూడా బై డిక్రిమెంటింగ్ ఐ కెన్ ఇంక్రీజ్ ద బేస్. ఇక్కడ మళ్ళీ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బేస్ని ఇంక్రీజ్ చేయడం, హైట్ని ఇంక్రీజ్ చేయడం. 2 ఆప్షన్స్ ఉంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో లెట్స్ ఫిక్సేట్ 1. బేస్ని ఇంక్రిమెంట్ చేయొద్దు, జస్ట్ హైట్ మీద ఫోకస్ చేద్దాం. ఇలా చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఐ టు ద స్టార్టింగ్, i equal to 0 and j to the end where j equal to n minus 1. ఇలా చేస్తే I cannot increase my base, I can only decrease my base. Every time I increment I or decrement j, base will be decreased by only 1 unit. So in order to fixate base, I am initializing I equal to 0 and j equal to n minus 1. And this is the decision that I have taken to initialize I and j. Let's see how to update I and j. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. I ఇక్కడ ఉంది, j ఇక్కడ ఉంది. సో బేస్ ఏమవుతుంది? 8 minus 0, బేస్ విల్ బి 8. హైట్ వచ్చేసి ఇట్ విల్ బి మినిమం ఆఫ్ 1 and 7. సో ఏరియా వచ్చేసి ఇట్ విల్ బి 8. దిస్ ఇస్ మై కరెంట్ ఏరియా. If I am changing my base, if I am decreasing my base into height కాబట్టి I am always decrementing my base. ఎందుకంటే ఇనిషియల్గా I placed my I at 0 and j at 8. That is the maximum base that I can get. సో ఇక మీదట I will be only decrementing my base. సో ఇంకా నాకున్న ఒకే ఒక ఆప్షన్ హైట్ ఇంక్రీజ్ చేయడం. దీని మీద డెసిషన్ తీసుకోవాలి. హైట్ని ఇంక్రీజ్ ఎలా చేస్తాను నేను? ఇప్పుడు నాకున్న హైట్స్ 1 and 7. నేను ఒకవేళ జేని మార్చాను అనుకోండి, ఈ 7ని మార్చాను అనుకోండి, నా హెచ్ ఆఫ్ ఐ 1 ఉన్నంత వరకు మై హైట్ విల్ నాట్ చేంజ్ బికాస్ ఐఎమ్ టేకింగ్ ద మినిమమ్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ కమా ఏ ఆఫ్ జే. సో దీన్ని మార్చి లాభం లేదు, ఇది ఇలాగే ఉంటుంది. ఇది మినిమం కాబట్టి మీరు ఇది ఎన్నిసార్లు మార్చినా మనం హైట్ మినిమం తీసుకుంటున్నాం కాబట్టి దిస్ విల్ బి 1. సో ఇది 1 ఉంటుంది అండ్ బేస్ విల్ కీప్ ఆన్ డిక్రిమెంటింగ్. సో మై ఏరియా విల్ డిక్రిమెంట్. But that is not I want. I want to see if there are any other containers with area greater than 8. So how do we update I and j?
ఏదైతే మినిమం హైట్ ఉంటుందో దాన్ని చేంజ్ చేయాలి. ఇఫ్ height of I is less than height of J, then I'll increment I. If height of J is less than height of I, then I will decrement J. So simple two conditions. So a two-pointer pattern approach lo aina, you have to boil down your solution to simple if and else conditions. బేస్ని ఫిక్సేట్ చేయడానికి ఐ ఇనిషియలైజ్డ్ ఐ అండ్ జే ఇన్ దిస్ వే, అండ్ దెన్ ఇన్ ఆర్డర్ టు టేక్ డెసిషన్స్ లైక్ దిస్ ఐ విల్ అప్డేట్ మై ఐ అండ్ జే బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్. సింపుల్ రైట్? లెట్స్ డూ ఎ డ్రై రన్. 1 8 6 2 5 4 8 3 7 0 1 2 3 4 5 6 7 8. ఇనిషియలీ ఐ అండ్ జే. I0 J8 ఉన్నప్పుడు నా ఏరియా ఎంత? బేస్ ఇస్ 8 అండ్ మినిమం హైట్ ఇస్ 1, మినిమం ఆఫ్ 1,7. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 1. ఇట్ ఈస్ అట్ I. సో ఇది మన పొద్దు, ఐని ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు ఈ రెండిట్లో మినిమం ఏంటి? 7. దీని బేస్ ఎంత అవుతుంది? 7. 49 ఇస్ మై ఏరియా. సో 8 కంటే ఎక్కువ ఏరియా మనం ఎన్కౌంటర్ అయ్యాం at I equal to 1 and J equal to 8. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 7. సో నాకు ఇది వద్దు. ఐ హ్యావ్ టు సీ ఫర్ ద ఏరియాస్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ దిస్. సో జేని డిక్రిమెంట్ చేశాను. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 3. బేస్ వచ్చేసి 7 - 1 6. దిస్ ఇస్ 18. స్టిల్ మై మ్యాక్సిమం ఏరియా ఇస్ 49 ఓన్లీ. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 3. సో నాకు అది వద్దు, జేని డిక్రిమెంట్ చేశాను. ఈ రెండిట్లో మినిమం 8. బేస్ వచ్చేసి 6 - 1 5. ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ జే వాల్యూస్ సేమ్ కాబట్టి ఏది ఇంక్రిమెంట్ చేసినా ఏది డిక్రిమెంట్ చేసినా పర్లేదు. ఈ రెండిట్లో మినిమం 4. బేస్ వచ్చేసి 5 - 1 4. ఈ రెండిట్లో మినిమం 4 కాబట్టి అది డిక్రిమెంట్ చేయ. 5 and 8లో మినిమం 5. 5 మల్టిప్లైడ్ బై బేస్ ఏంటి? 4 - 1 3. మళ్ళీ 5 మినిమం కాబట్టి జే డిక్రిమెంట్ చేస్తున్నా. మినిమం హైట్ వచ్చేసి 2, బేస్ వచ్చేసి 2. మళ్ళీ జేని డిక్రిమెంట్ చేశాను. మినిమం హైట్ వచ్చేసి 2, బేస్ వచ్చేసి 1. మళ్ళీ రెండిట్లో మినిమం 6. ఐ డిక్రిమెంట్ జే. దిస్ ఈజ్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే. హియర్ వీ హ్యావ్ టు స్టాప్. ఇక్కడ స్టాప్ చేసేసి ఇవన్నిట్లో మ్యాక్సిమం ఏరియా ఏంటో ఫైండ్ చేయాలి. దాట్ వుడ్ బి 49, విచ్ ఇస్ అవర్ ఆన్సర్. I equal to 0 and J equal to 8తో స్టార్ట్ చేసాం అండ్ మొత్తం అరేని ఒకటేసారి ట్రావర్స్ చేసాం. టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n. ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి కాన్స్టెంట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నౌ కమ్ లెట్స్ సాల్వ్ దిస్ ఆన్ లీడ్ కోడ్. ప్రాబ్లమ్ నెంబర్ 11. కంటైనర్ విత్ మోస్ట్ వాటర్. యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే హైట్ ఆఫ్ లెంత్ n. దెర్ ఆర్ n vertical lines drawn. ఇలా we have to return the maximum amount of water a container can store. This is exactly the same problem that we discussed on our whiteboard. Let's start solving it. మనకి 2 pointers కావాలి. int I equal to 0, int J equal to n minus 1. While I is less than J, int base equal to J minus I. Int height equal to minimum of height of I comma height of J. ఏరియాని రిటర్న్ చేయడానికి లెట్స్ డిక్లేర్ ఎ వేరియబుల్ కాల్డ్ ఏరియా అండ్ ఇనిషియలైజ్ ఇట్ టు 0. ఏరియా ఈజ్ ఈక్వల్ టు max of the current area and base multiplied by height. Finally, we will be returning the maximum area. మన ఇటరేషన్ ముందుకు వెళ్ళడానికి ఐ అండ్ జేని అప్డేట్ చేయాలి. ఐ అండ్ జేని ఎలా అప్డేట్ చేస్తాం? ఇఫ్ height of I
ఈజ్ లెస్ దెన్ హైట్ ఆఫ్ జే. మనకు ఐ వద్దు, సో ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎల్స్ జే మైనస్ మైనస్. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. బేస్ షుడ్ బి జే మైనస్ ఐ, నాట్ జే మైనస్ 1. Great, let's submit it. Super. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.